హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు రాష్ట్రంలో ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటు విషయంలో ఇరు పార్టీలు టెన్షన్గా సీట్లు డిక్లేర్ చేయడం జరిగింది. అయితే అందరితో పని క్లియర్ అవ్వలేదు. ఇక ఇప్పుడే రెబల్స్ పర్వం మొదలైంది. అంటే ఎక్కడైతే సీటు కోల్పోయి ఉన్నారో ఇటువంటి వారంతా కూడా రెబల్స్గా ఎదురు తిరిగే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మొదటగా చూస్తే చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి సత్యవీడు టీడీపీ అభ్యర్థి జేడీఆర్ ఆయన ఇప్పుడు వ్యతిరేక స్వభావంతో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే గతంలో టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు, ఇప్పుడు వరకు కూడా ఉన్నారు. ఆయన రాష్ట్రంలోని టీడీపీలో చాలా కీలకమైన వ్యక్తిగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. అయితే ఆయనకి ఈరోజు అక్కడ టికెట్ లేకుండా వేరే పర్సన్కి ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఆయన ఇప్పుడు అక్కడ రెబల్గా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారితోటి ఈరోజు ఆయన భేటీ అయ్యి మనం రెబల్స్గా ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా అక్కడ విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక సో అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా కొంతమంది ఉన్నారు. అయితే వారు ఇంకా బయటికి రాలేదు. ఇక చూస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆల్రెడీ ఇప్పటికే రెబల్స్ పరం ఆల్రెడీ ఒకసారి ఇండిపెండెంట్గా పనిచేసి మళ్ళీ టీడీపీలో చేరి టీడీపీ నుంచి వైసీపీకి వచ్చి ఇప్పుడు టికెట్ కోల్పోయి చీరాల ప్రాంతంలో అన్నదమ్ములు ఇద్దరు కూడా ఆమంచి స్వాములు, ఆమంచి కృష్ణమోహన్ ఆయన ఇప్పుడు ప్రస్తుతానికైతే సీట్ అయితే ఆయనకి లేదు. సరే, ఇప్పుడు ఇరు పార్టీలకు కూడా అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేసి జరిగిందనమాట. సో ఇప్పుడు ఆమంచి సోదరుల దారి ఏంటని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈయన గతంలో ఇండిపెండెంట్గా పనిచేసి గెలవడం జరిగింది. సో అదే దారిలో ఇప్పుడు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుపు దిశగా పయనించకపోయినా ఎవరో ఒకళ్ళు ఓటమికి ఖచ్చితంగా వారి ఓట్ బ్యాంక్ అనేది ఉపయోగపడుతుంది. సో అందువల్ల ఇప్పుడు ఇరు పార్టీలు కూడా టెన్షన్ మొదలైంది. ఇప్పుడు జనసేనలో కూటమి ఏర్పడక ముందే జనసేనలో చేరినటువంటి స్వాములు గిద్దలూరు సీట్ ఇస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు ఆ మాట వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు గిద్దలూరులో ఆమంచి స్వాములకి టికెట్ లేకుండా పోయింది. ప్రస్తుతానికి ఆయన కొన్ని రోజులు అక్కడ ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ సీట్ లేకుండా పోయిందనమాట. ఇక మరి ఆమంచి కృష్ణమోహన్ పరిస్థితి కూడా అంతే. ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఇప్పుడు నిన్నటి వరకు కూడా పర్చూరు ఇన్ఛార్జిగా పనిచేశారు. ఇప్పుడు టికెట్ లేని పరిస్థితి అక్కడ ఏర్పడుతూ ఉంది. సో దీనివల్ల వాళ్ళు రెబల్స్గా వేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు వారు ఇండిపెండెంట్గా పోటీ చేయడం వల్ల మరి ఎవరికి లాసు, ఎవరికి మేలు అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదే విధంగా గుంటూరు జిల్లాలో కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి కొమ్మాలపాడి శ్రీధర్ ఆయన కూడా ఇక్కడ టికెట్ కోల్పోయిన పరిస్థితి ఉందన్నమాట. ఈయన గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఆయనకి ఇప్పుడు టికెట్ లేకుండా పోయింది. సో దీనివల్ల అక్కడ కూడా గుంటూరు జిల్లాలో కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొంచెం దానివల్ల ప్రాబ్లం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి కూటమి అయితే అభ్యర్థులను ప్రకటించింది, కానీ ఉన్నటువంటి గట్టి నాయకుల్ని కూటమిలో లేకుండా చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని చెప్పేసి విశ్వసనీయ వర్గాలు చర్చించుకుంటూ ఉంటున్నాయి. అయితే ఈ విషయంలో మనం చీరాలని ఎక్స్పెషల్లీ చూడొచ్చు. అదేవిధంగా కొన్ని చోట్ల టీడీపీ ఇన్ఛార్జికి ఇచ్చి మార్చినటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. అయితే వైసీపీ అయితే ఇచ్చినటువంటి అభ్యర్థుల్ని సీట్ అయితే ఇబ్బంది పెట్టలేదు, కానీ జస్ట్ ఒకళ్ళు ఇద్దరికి తప్పితే మిగతా వారందరూ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఎక్కడో ఒకసారి సీట్ ఇవ్వడం జరిగింది, కానీ టీడీపీలో ఆ పరిస్థితి లేదు. చాలామంది ఇన్ఛార్జీలు ఉన్న పరిస్థితుల్లో వారిని తీసి పక్కన పెట్టి కొత్త అభ్యర్థులకు ఇచ్చారు. సో దీనివల్ల పాత ఇన్ఛార్జీలు ఉన్నటువంటి వారు పార్టీకి సహకరిస్తారా, వ్యతిరేక దిశగా పయనిస్తారా అనేది కొంచెం ఆలోచించాలి. అయితే మొత్తానికి కూటమిలో మాత్రం మంటలు చెలరేగుతున్నాయని చెప్పొచ్చు. అయితే జస్ట్ కొంచెం టైంలోనే ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి చూస్తూనండి మన బెన్ తెలుగు. నమస్తే.